హాయ్, మందిరి మనసాలకి స్వాగతం. ఇవాళ మనం వంకాయ టమాటా పచ్చడి చేసుకుంటాం. చాలా బాగుంటుంది. మీరు ఇంకా అందరూ కావాలంటే దోసకాయ కూడా కలుపుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, కానీ ఈ వేడి అన్నంలో పచ్చడి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? రెసిపీ ఇస్తాను. రెసిపీలో ఒక ప్యాన్ పెట్టుకున్నాను. పచ్చడికి కావాల్సినన్ని పచ్చిమిర్చి మీరు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ముందు పచ్చిమిర్చి వేపి పక్కన పెట్టుకుంటే అదేంటంటే దేనికదే వేరువేరుగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిపి చేస్తే అన్నీ ఒకేలాగా ఫ్రై అవ్వవు. ఓకేనా? అదే ప్యాన్లో కొంచెము పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయని, ఏ వంకాయ అయినా పర్వాలేదు. ఈ వంకాయ అయితే, నల్ల వంకాయ అయితే కొంచెము ముక్క గట్టిగా ఉంటుంది, వేరే వంకాయలు అయితే కొంచెము మెత్తగా అయిపోతాయి. అంతే. అది కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే దాంట్లోనే కొంచెము టమాటా లాస్ట్లో వేసుకుంటే ఏమవుతుందంటే మనకి వాటర్ వస్తుంది కదా, ప్యాన్ పాడవకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఈ టమాటాలో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చి మెత్తగా అవుతుంది. మరీ డ్రై అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటంటే మనం రోట్లో వేసుకొని ఆ 3 దంచుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ పచ్చివే కట్ చేసి వేసుకుంటే తింటుంటే పంటి కింద ఆనియన్ బాగా తెలుస్తుంది. ఓకేనా? పోపు కూడా అవసరం లేదు, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ అన్నీ బాగా తెలుస్తాయి. ఓకేనా? మస్ట్గా గార్లిక్ వేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.